వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఫస్ట్ క్లూ అయితే ఇగ్లు నిన్నటి వీడియోలో చూసారు కదా. ఇప్పుడైతే మౌంటైన్స్ ని తయారు చేస్తున్నాం. సో సెకండ్ క్లూ అయితే ఇదే గైస్. నిన్నటి వీడియోలో మీరు చూసినట్టయితే క్లాత్ ని సున్నంతో కలిపాం కదా, అప్పుడు కలర్ చేంజ్ అవ్వలేదు అన్నాను, కానీ కలర్ అయితే బాగానే చేంజ్ అయింది. అండి దూద్ అనేది మేము ఏంటి ఎలా చేస్తున్నాం, మౌంటైన్స్ కి కష్టపడి ఇలా చేసేసి ఈ డస్ట్ అంతా ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోతుండే, కానీ తప్పదు కదా కష్టపడి మేము ఒక ఐదుగురం ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాం. చూడండి మా మౌంటైన్స్ ని కూడా అది చూపించవా. ఇప్పుడు మేమైతే స్నో మౌంటైన్స్ ని తయారు చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒక థర్మాకోల్ షీట్ తీసుకొని దానికి ఒక 3 స్టిక్స్ ప్లేస్ చేసి దాని మీద క్లాత్ అయితే మౌంటైన్ షేప్ కి తెచ్చుకున్నాం. ఇంకా అట్రాక్టివ్ గా కనిపించడానికి దూదనైతే వాటికి అతికిస్తున్నాం. సో ఇదైతే ఆర్టిఫిషియల్ స్నో, అంటే ఇది ఒక కెమికల్ అన్నమాట. ఇప్పుడు మేము దీన్ని ఆర్టిఫిషియల్ స్నో లాగా యూస్ చేస్తున్నాం. సో ఇది ఎవరికి హార్మ్ఫుల్ కాదు. మళ్ళీ మీరు తప్పుగా అనుకొని కామెంట్ అయితే చేయకండి. మా హర్ష ఎంత కష్టపడుతుందో చూడండి. మా ఈ చిన్న ఇల్లు మేము మా 5 ఫ్రెండ్స్ అందులో స్టే చేస్తాం అన్నమాట. ఫైనల్ గా మీలో చాలా మందికి ఇదేంటో అర్థమైపోయి ఉంటది, అంటే ఇగ్లు అలానే స్నో మౌంటైన్స్. వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఎండింగ్ లో మీకు కొన్ని క్లూస్ కనిపిస్తే అవి చూసి మీరు గెస్ చేసి మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దట్స్ ఆల్ టుడే. ఇంకొక మినీ వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు హ్యాపీ హర్ష.